హాయ్ అండి. హలో, ఏముంది ఇలాంటి వీడియోలు చాలా చూస్తున్నాం. ఏ ఒక వీడియోలో ఏమొచ్చేస్తే జీవితాలు మారిపోద్దా అని అనుకోకుండా మీరు ఈ సంకల్పం ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వీడియో మొత్తం చూడండి. మీకు ఒక అద్భుతమైన విషయం తెలిసింది. కొద్ది నిమిషాలు మాత్రమే మీ జీవితంలో వచ్చి మీ జీవితంలో కొన్ని సంవత్సరాల పాటు ముందుకెళ్ళిన సక్సెస్ని ఇవ్వబోతుంది. ఇంతకీ ఏ వీడియో ఏం చేయబోతున్నారంటే, ఈ మధ్య కాలంలో ఇన్ఫర్మేషన్ పెరిగిన తర్వాత ప్రపంచంలో ఏ మూల నుంచైనా ఏ మూలకైనా కనెక్టివిటీ పెరిగింది. అంటే మీరు ఒక సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళక్కర్లా. యూట్యూబ్ వచ్చింది, అలాగే ఇంటర్నెట్ వచ్చింది. ఈ అన్నీ వచ్చిన తర్వాత ప్రపంచంలో ఏ మూల ఏం జరుగుతుందో అందరికీ తెలుస్తుంది. సో ప్రపంచ జనాభా దాదాపుగా 750 కోట్లు అనుకుంటే వీళ్ళల్లో కొద్దిమంది మాత్రమే ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకునేంత సక్సెస్ సాధించారు. అలాగే వాళ్ళ రంగంలో వాళ్ళకంటూ ఒక ముద్ర వేయగలిగారు. ఇంకా చెప్పాలంటే చరిత్రలో వాళ్ళకంటూ ఒక పేజీని అలా రాసి పెట్టేసుకున్నారు. ఆ స్థాయిలో సక్సెస్ అయిన వాళ్ళు మరి పుట్టుకతోటి అందరూ ఒకేలా ఉంటారు కదా. పుట్టినప్పుడు ఎటువంటి భేదం లేకుండా అందరికీ కెపాసిటీ ఒకేలా ఉంటుంది, అందరికీ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఒకేలా ఉంటుంది, అందరికీ స్కిల్ ఒకేలా ఉంటుంది. అంటే జీరో స్థాయి నుంచి అందరూ మొదలెడతారు. మరి ఒక అతను బెగ్గర్ అయితే మరొక అతను బిల్ గేట్స్ ఎలా అవుతున్నాడు, ఒక అతను కనీసం గల్లీ లీడర్ కూడా కాలేకపోతే మరొక అతను ఢిల్లీ లీడర్ ఎలా అవుతున్నాడు, కనీసం జాబ్ కొట్టుకోవడానికి లేదా తను బ్రతకడానికి కావాల్సిన సంపాదనకే గిజగిజలాడుకుంటూ కొంతమంది ఉంటే, కొన్ని వేల మందికి లక్షల మందికి ఉపాధి కల్పించి డబ్బులు అనేది చాలా చిన్న విషయంగా ఆ స్థాయిలో కొంతమంది ఎలా కలుగుతున్నారు అంటే, ఈ మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా అందరూ సక్సెస్ఫుల్ అంటే ఎక్కువగా వివిధ రంగాల్లో ఉన్న టాప్ మోస్ట్ పీపుల్ని ఒక 10% అబ్జర్వ్ చేసినప్పుడు వాళ్ళకి 5 లక్షణాలు ఉన్నట్టుగా గమనించారు. ఈ 5 లక్షణాలు ఉన్నవాళ్ళు ఏ రంగంలో ఉన్నా దూసుకుని పోతారు. వాళ్ళకంటూ ఒక ప్రత్యేకతని గుర్తింపుని తెచ్చుకుంటారు. అన్నిటికన్నా ముఖ్యంగా వాళ్ళు చాలా చాలా సంతృప్తికరమైన జీవితంలో ఉంటారు. ఇంతకీ ఏంటి ఆ 5 లక్షణాలు? సోది పెట్టకుండా తొందర చెప్పనుకుంటున్నారా? చూద్దాం. మొట్టమొదటిది, ఈ సక్సెస్ మనం ఎవరినైతే సెలబ్రిటీలు లేదా గొప్పవాళ్ళు చాలా సాధించారో అనుకుంటున్నారో వాళ్ళు వాళ్ళ ఓన్ సక్సెస్ని వాళ్ళు డిఫైన్ చేసుకున్నారు. అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఇప్పుడు నేను మీ సక్సెస్ ఏంటి అని అడిగితే జాబ్ కొట్టాలనో మంచి ర్యాంక్ రావాలనో పలానా రంగంలో ఇది కాదు. వాళ్ళు ఎవరితో సంబంధం లేకుండా వాళ్ళకంటూ ఒక ఓన్ నిర్వచనాన్ని ఇచ్చుకున్నారు. మీరు ఒక వ్యక్తి గురించి చెప్తా, అతను మ్యూజిక్ డైరెక్టర్ కావాలనుకున్నాడు, అంతే. చాలా యంగ్ ఏజ్లో జాబ్ కోసం ప్రయత్నించలేదు, రకరకాల స్కిల్ ఒకటే నేర్చుకున్నాడు ఆయన. అదేంటి అంటే ఆ మ్యూజిక్ కంపోజ్ చేయటమే. అతనికి డే టైం కాదు, నైట్ టైం పనిచేయటం బాగా ఇష్టం. అలా నైట్ టైం ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడు. పెద్దగా అవకాశాలు లేవు. ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్కి మ్యూజిక్ అంటే ఒక 15 సెకండ్ల అడ్వర్టైజ్మెంట్కి మ్యూజిక్ ఇవ్వడానికి అవకాశం వచ్చింది. దానిలో కూడా తనదంటే ఒక ప్రత్యేకత చూపించగలిగాడు. అక్కడ నుంచి అప్పట్లో మన మణిరత్నం గారు ఒక సినిమా తీసి అందులో ఒక పాటకి ఒక అద్భుతమైన ట్యూన్స్ కోసం కొత్త వాళ్ళ కోసం ఎదురుతుంటే ఆయనకు సిచ్యువేషన్ చెప్పి ఇది లిరిక్స్ అని చెప్తే, ఈ వ్యక్తి నైట్ పనిచేస్తాడు కదా, ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత అంటే ఆ నైట్ అంతా ఆలోచించి ప్రొద్దున్నే పడుకోవడానికి వెళ్ళే ముందు 5 o'clock 6 సూర్యోదయంతో పాటు ఒక 2 చిలుకలు అంటే సీతాకోక చిలుకలు అలా వెళ్తూ ఉంటే అది చూసి ఈయనకు ఒక ఆలోచన వచ్చిందంట. ఆ రెక్కలు ఇలా అలా చిన్నగా ఉంటాయి. ఆ చిన్న రెక్కలతోటే చిన్ని ఆశ, చిన్నదాని ఆశ. ఆయనేనండి మన ఆస్కార్ అవార్డు గ్రహీత రెహమాన్ గారు. సో ఇదంతా ఎందుకు చెప్పానంటే, ఆయన సక్సెస్ నాకు ఈ ఫీల్డ్లో ఉందని డిఫైన్ చేసుకున్నారు. మీరు ఏ సెలబ్రిటీని చూడండి, వాళ్ళ సక్సెస్ని వాళ్ళు డిఫైన్ చేసుకుని మరొకరితో పోల్చుకోలేదు. కాబట్టే వాళ్ళు అన్లిమిటెడ్గా వర్క్ చేశారు, అన్లిమిటెడ్ సక్సెస్ని చూశారు. మీరు మార్క్ జుకర్బర్గ్ చూసినట్లయితే అతను ఊహించిన విధంగా ఇవాళ ఫేస్బుక్ ఆ స్థాయిలోకి వెళ్ళిందంటే తను నిర్వర్తించుకున్న సక్సెస్. ఇవాళ చాలామంది చేస్తుంది అంటే వాళ్ళతో వీళ్ళతో పోల్చుకుంటూ అసలు వీళ్ళకేం సక్సెస్ కావాలి, సక్సెస్ అంటే ఏంటి, డబ్బులు సంపాదించడమా, పేరు సంపాదించడమా, సమాజానికి ఉపయోగపడే పని చేయటమా, ఒక స్కిల్ని పీక్ స్థాయిలో చూపించడమా, ఒక ఆటగాడిగా నిలబడటమా, ఇవి డెఫినేషన్ లేకపోవటం వల్ల అనుకున్న స్థాయిలో వెళ్ళలేకపోతున్నారు. అంటే వాళ్ళకున్న స్థాయి మొత్తాన్ని వాడలేకపోతున్నారు. ఇంకా రెండవది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ అనుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు దాని మీద ఉండటం, డైవర్ట్ కాకుండా ఉండటం. చాలామంది ఏంటంటే అనుకుంటారు రేపటి నుంచి ఈ పని చేద్దాం, ఆ పని చేద్దాం. లేకపోతే నేను చూసిన వాళ్ళు సివిల్స్ రాస్తున్నారు అంటారు.
సివిల్స్ రాసిన తర్వాత సార్ సివిల్స్ అందరూ కొట్టలేరు కదా, మరి అలాంటప్పుడు ఎందుకు కాంపిటీషన్ ఎందుకు ఆలోచించలేదు, అలాంటే కొట్టే వాళ్ళు ఎలా కొడుతున్నారు, ఈ లోపల ఏ సాఫ్ట్వేర్ కోర్స్ అనో, ఆర్థిక ఇబ్బందుల వల్ల, కుటుంబం నుంచి సరైన సహకారం లేకపోవడం వల్లనో, మోరల్ సపోర్ట్ లేకపోవడం వల్లనో ఇంకో దానికి వెళ్ళిపోతూ ఉంటారు. మూడవది, అసలు ఈ సక్సెస్ ఎందుకు కావాలనుకుంటున్నాం? చాలామంది, ఎక్కువ శాతం మంది ఈరోజు నువ్వు పలానా వృత్తిలోకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాం, పలానా పని ఎందుకు చేయాలనుకుంటున్నాం అంటే వాళ్ళు చెప్పే మొట్టమొదటి ఆన్సర్ ఏంటో తెలుసా? డబ్బుల కోసమని. కానీ అలా కాదండి. మీరు ప్రపంచ స్థాయి గుర్తింపు స్థాయిలో వాళ్ళంతా ఫస్ట్ చేసింది ఏంటో తెలుసా? అసలు ఆ సక్సెస్ ఎందుకు కావాలనుకుంటున్నారు. కొంతమంది సంతృప్తి కోసం చేశారు, కొంతమంది వాళ్ళ ఎబిలిటీస్ ప్రపంచాన్ని తెలియకోసం చేశారు, కొంతమంది డబ్బులు అనేది 4 జనరేషన్స్ కాదు 100 జనరేషన్ దాటిన తర్వాత కూడా వాళ్ళు పనిచేస్తూనే ఉన్నారు. అంటే వాళ్ళ ప్రయారిటీలో డబ్బులు మాత్రమే లేదు, మరేదో ఉంది, వాళ్ళు డిస్కవర్ చేసుకుంటూ వెళ్ళడం. సో అది మూడో క్వాలిటీ. ఇంకా నాలుగో చూస్తే చేస్తున్న పనిని ఆస్వాదించడం. మనలో చాలామందికి బాగా భయంకరం అంటే మనకి పనికొచ్చే పనిని, మనల్ని కెరీర్లో ఎదుగుదలకు తీసుకొచ్చేది, మనల్ని లక్ష్యం వైపు తీసుకెళ్లేది, మనల్ని మంచి స్థాయిలో నిలబెట్టే పనులన్నింటినీ బాధపడుతూ చేస్తాం. మీరు ఒకసారి ప్రభుదేవ గారిని మీకు బాగా ఇష్టమైన పని ఏంటంటే ఏం చెప్తారండి? ఆయన డాన్స్ చేయడం అని చెప్తారు. అలాగే విరాట్ కోహ్లీని మీరు బాగా ఇష్టమైన పని ఏంటంటే నాకు బాగా క్రికెట్ ఆడటం ఇష్టం అని చెప్తారు. అలాగే మీరు రెహమాన్ గారిని అడిగితే నాకు మ్యూజిక్ అంటారు. మరి మనకెందుకు, మనకు సక్సెస్ ఇచ్చే పనిని మనం ఎందుకు ఆస్వాదించలేకపోతున్నాం? మీరు గమనించినట్లయితే ఐన్స్టీన్ దగ్గర నుంచి అంబానీ వరకు ఈ స్థాయిలో సక్సెస్ అయిన వాళ్ళందరూ వాళ్ళు చేస్తున్న పనిని 100% ఆస్వాదించారు. అంటే ఎక్కడ ఎనుదిరిగి చూసుకోవాలా, అంటే ఆ పనిలో వాళ్ళు ప్రెషర్ చూశారు, ఆ పనిలో ఆనందాన్ని ఎత్తుకున్నారు, ఆ పని లేకపోతే బ్రతకలేనంతగా దాన్ని ఇష్టపడ్డారు. ఎప్పుడైతే ఇష్టపడుతున్నారో అక్కడ కష్టం అనేది కనపడదు. కాబట్టి ఇప్పుడు మీరు ఎలాన్ మస్క్ ప్రపంచం అంతా ఆయన గురించి ఎందుకు చెప్తుంది అంటే ఆయన చేస్తున్నది పనిని ఆస్వాదిస్తూ ఉంటారు. ఆయన దాదాపు రోజుకి 14 గంటలు పనిచేసినా ఆయన చేసే ప్రతి పనిని, ప్రతి ఆలోచన ఆస్వాదించగలుగుతున్నారు. ఇంకా తర్వాత క్వాలిటీ ఏంటంటే ఎప్పుడు నిరంతరం మెరుగుపరుచుకోవడం అంటే ఇదే పనిని కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నప్పుడు ఆ పనిని ఇంతకన్నా బాగా చేయగలనా, ఇంతకన్నా క్వాలిటీ ఇవ్వగలనా, ఇంతకన్నా తక్కువ టైంలో మరింత ఎఫెక్టివ్గా చేయగలను. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మాకు తెలిసిన ఒక అతను సేల్స్లో ఉన్నాడు, గత 20 సంవత్సరాలుగా సేల్స్లో ఉన్నాడు. కానీ అతను మొదటి సంవత్సరంలో ఎంత సేల్ చేశారు ఇప్పుడు కూడా అంతే చేయగలుగుతున్నారంటే అతను ఒక లిమిటెడ్ స్కిల్ నేర్చుకొని అక్కడ లిమిటెడ్లో ఉండిపోతున్నారు. అదే సేల్స్ని ఇంకా కొత్తగా ఎలా చేయొచ్చు? ఇప్పుడు డిజిటల్ మీడియా వచ్చింది, కాంటాక్ట్స్ వస్తుంది. ఒకప్పుడు అంటే పర్సన్ టు పర్సన్ వెళ్ళి మాట్లాడితేనే అవుతుంది. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు నేను మీ అందరికీ కనెక్ట్ అయ్యానంటే పర్సనల్గా ఎవరికి కలవట్లేదు, సోషల్ మీడియా వాడటం ద్వారా కలుస్తున్నాను. అంటే ఇదే పనిని ఇంతకన్నా సులువుగా, ఇంతకన్నా నిపుణతతో ఏమన్నా చేయగలనా అంటూ వాళ్ళను వాళ్ళు మెరుగుపరుచుకుంటూ వచ్చారు. మీరు రిలయన్స్ చూడండి, ప్రతి ప్రొడక్ట్లో వాళ్ళు వచ్చినప్పుడు కొత్తదనం తీసుకొచ్చారు. ఇప్పుడు జియో అనేది మొట్టమొదటిసారి మార్కెట్లోకి ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు వాళ్ళు చేసిన మొట్టమొదటి పని ఏంటి? అందరినీ అట్రాక్ట్ చేయడానికి ఏమన్నా చేయొచ్చా అంటే ఫ్రీ అని చెప్పారు. ముందు కొన్ని నెలలు ఫ్రీగా చేసి ఇప్పుడు అలవాటు చేసి 1 గంట సేపు నెట్ పని చేయకపోతే బ్రతకలేనంత ఇదిగా ఎడిట్ చేసి ఆ బిజినెస్ని అలా కొనసాగించారు. అలా చాలా బిజినెస్లు ఉన్నాయి. సో ఈ క్వాలిటీస్ ఉన్న వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా, ఏ రంగంలో ఉన్నా వాళ్ళకుంటూ ఒక ప్రత్యేకత చూపించడంతో పాటు వాళ్ళు అందరికీ ఆదర్శప్రాయంగా ఉంటారు. వాళ్ళ జీవితాన్ని అందరూ చాలా గొప్పగా గమనిస్తుంటారు. అన్నిటికన్నా ముఖ్యంగా వాళ్ళు నేనేదో సాధించాను అనే తృప్తితో బతకడం జరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం? ఈరోజు నుంచి ఈ క్వాలిటీస్ని మీరు అడాప్ట్ చేసుకోగలిగితే మన సంకల్పం ద్వారా మేము చేస్తున్న ప్రయత్నం మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి, బెల్ నొక్కండి.